తెలియజేస్తున్నాం. ఈరోజు మొదటిసారిగా విద్యార్థులని దీవించి మలేషియాన మాకు సన్నాహక సమావేశం పెట్టినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని పెద్ద విలేజ్లలో మీటింగ్ నాటికి అన్ని సన్నాహక సమావేశాలు జరగాలి. అదేవిధంగా మరి ఎల్లుండి నుంచి మేము కూడా జేఏసీ వాళ్ళందరం కూడా జిల్లాలు తిరుగుతాం. ఆ తర్వాత యువకులని ఆ తర్వాత విద్యార్థులను కూడా జిల్లాలు పంపించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా సామర్థ్యం ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది మా డిమాండ్. అదేవిధంగా జిల్లాల వారిగా వర్గీకరణ జరగాలి. ఎందుకంటే కృష్ణమాదిగ పెట్టినటువంటి డిమాండ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఆయన పెట్టిన డిమాండ్ వల్ల మాకు వచ్చే రిజర్వేషన్ 7%, కానీ మేము ఉన్నది తెలంగాణలో 12%. అందుకోసమనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు జరిగితే ఎంఆర్పిఎస్ డిమాండ్ ప్రకారం ఏబిసిడి అమలు జరిగితే మాదిగలకు నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ, జనాభాకు అనుగుణంగా జనాభా దామాష ప్రకారం మరి ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ పెడతాము. అదేవిధంగా మరి రియల్గా అయితే మేము సికింద్రాబాద్ పర్యటనలో మీటింగ్ పెట్టాలి. మేము విద్యార్థులం కనుక యువకులం కనుక ఇప్పటి వరకు జరిగిన 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు మాదిగ సంఘాలు విద్యార్థులు యువకులని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేదు. వాళ్ళే నాయకులుగా ఈ ఉద్యమాన్ని 30 ఏళ్ల పాటు నడిపారు. మేము వస్తే తప్ప ఈ ఉద్యమం ముగించేటట్లేదు. గతంలోనే కేసీఆర్ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నడిపించి టైంపాస్ చేసిండు. ఎప్పుడైతే 2009లో విద్యార్థులు యువకులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రో అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము దాన్నే అక్కడే భావిస్తున్నాం. విద్యార్థులు యువకులు ఈ ఉద్యమంలోకి వస్తే తప్ప వర్గీకరణ అయ్యేటట్లేదు. కొంతమంది దీన్నే ఉపాధి హామీ పథకంగా తీసుకొని జీవితకాలం మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని నడపాలని కోరుకుంటున్నారు. వాళ్ళే రేపు మరి ట్యాంక్ బండ్లో 1,00,000 చెప్పులు కార్యక్రమాన్ని డప్పుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు. ఇంకా మాదిగ జాతిని మనువాద ఆశ్రమంలో తీసుకుపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. మేము ఇంకా చెప్పులు కొట్టుకోవాలి, మేము ఇంకా డప్పులు కొట్టుకోవాలన్నా మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం చదువుకొని ఉద్యోగాలు చదువుకొని సంపన్నులు కావాల్సినటువంటి మా జాతిని 30 ఏళ్ల తర్వాత మళ్ళీ డప్పులు కొట్టడం చెప్పులు కుట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకోసమనే ఆ డప్పులు చెప్పులు కార్యక్రమం చేసే వాళ్ళు 7% కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం జరగొద్దని ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమం పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అయినా అన్ని సంఘాల మద్దతు కూడగట్టడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వారికి వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్లో కార్యక్రమం పెట్టేది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మేము కూడా మీటింగ్ పెడుతున్నాం, కానీ చేస్తానన్నా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే మేము మీటింగ్ పెడతా ఉన్నాం. అది కూడా ఇన్నేళ్ల పాటు విస్మరణకు గురైనటువంటి విద్యార్థి యువజన సమాజాన్ని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థికి సీట్ వస్తుంది, యువకుడికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆ విద్యార్థి యువకులను మరి ప్రజా సంఘాలుగా మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలని, ఉద్యోగులు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకోవాలని నేను అందరూ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి ఒక నాయకుడు దీన్ని 30 ఏళ్ల పాటు నడిపించి ఆంధ్రలో ఉద్యమం చేయట్లేడు, మహారాష్ట్రలో ఉద్యమం చేయట్లేడు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమం చేయట్లేడు. ఇక్కడ చేస్తానన్న కాడ ఉద్యమం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి 4 అంశాలు. ఒకటి, అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆయన అక్కడే ఒప్పుకున్నాడు, చేస్తానని చెప్పిండు. ఏ రాష్ట్రం చేయకపోయినా చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. 2, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. 3, మాలమాదిగల మధ్య ఉన్నటువంటి ఉద్యోగాల్లో తేడాలు లెక్కలు తెప్పించుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం. 4, ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారితో వేసిండు. 5ది మళ్ళీ మాదిగా గ్లోబల్ మీటింగ్ లో మళ్ళీ వచ్చి నేను చేస్తానని చెప్పిండు. కాబట్టి అటువంటి వ్యక్తి కాడ ఉద్యమం చేయడం ఏందో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక పని, మహారాష్ట్రలో ఒక పని చేయలేదు. అదేవిధంగా బిల్డప్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ గురించి మాట్లాడతలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాష్ట్రాలు చేసుకోమని. మరి ఏ రాష్ట్రం చేయట్లేదు కదా? 20 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఏ రాష్ట్రంలో అమలు చేయట్లేదు వాళ్ళు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద చేస్తారన్న వ్యక్తి మీద ఉద్యమం చేయటము అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకుపోవడం.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అప్పుడు చేసుకోవడం. కానీ మాకు అంత ఓకే లేదు. ఈ 30 ఏళ్ళ నుంచి దీన్ని 35 ఏళ్ళ వరకు తీసుకుపోయేంత అవసరం లేదు. ఇప్పుడు న్యాయం జరగాలి. ఒకవైపున ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయమని చెప్పుకుంటూ రెండో వైపున మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఉద్యమం చేస్తే ఈ పని కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ నాయకుడైతే వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి, మాదిగలు ఇంతమంది ఉన్నారు, ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేసిండ్రు, అంతా నిరుద్యోగులు అయిపోయిండ్రు, ముసలి వృద్ధులైపోయిండ్రు, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పాలి, వాళ్ళందరికీ కూడా ఇంద్రమిల్లుల అవకాశం ఇవ్వమని చెప్పాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళకు అవకాశం కల్పించమని చెప్పాలి. ఏం చెప్పి చివరికి ఉస్మానియా సిటీ వీసీ అడిగితే ఈ గట్కేసర్కి సంబంధించినటువంటి కుమార్ గారికి ఉస్మానియా సిటీ వీసీ పదవిని ఇచ్చింది తప్ప ఏబీసీ మాత్రం కృష్ణమాదిగా పోయి అడగలేదు. ఇది అందరికీ నిజం. ఈ నిజం మొత్తం కూడా మేము అన్ని ఊళ్ళు తిరిగి చెప్తాం. ఇప్పటికి కూడా ఏబీసీడీ చేయమని రేవంత్ రెడ్డి గారిని అడగట్లేదు. ఇప్పటికి కూడా మేమందరం కూడా విద్యార్థుల యువకులం కాబట్టి ఏబిసిడి ఈ విద్యా సంవత్సరంలోకైనా మాకు అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసమనే కృష్ణమాదిగా పెట్టిన దానికి వ్యతిరేకంగా మేము ఓయిలో విద్యార్థి యువకర్జన పెట్టాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా డిమాండ్ 12%, ఆయన డిమాండ్ 7%. మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పెడుతున్నాం. ఆయన మాదిగలు మొత్తం కూడా బీజేపీ తీసుకుపోయి బీజేపీ రావడం కోసం తీసుకుపోతున్నాం కూడా ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తూ, మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి బడ్జెట్లోన ఆధార సమావేశంలోనైనా వెంటనే చట్టం చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, మనందరం కూడా ప్రతి వారం 1 కాదు 2 మీటింగ్లు సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, మన వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి, పాత వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో కలుపుకోవాలని మీ అందరూ కొడుతున్నాం. మీరు అందరూ పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గట్కేసర్ అనేది మన పక్కనే ఉంది. గట్కేసర్తో పాటు మిగతా అన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల అవతల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను మనం సందర్శించి సమావేశాలు పెట్టి మన జాతిని మొత్తం కూడా ఏకం చేసి మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మరి ప్రత్యేకంగా అన్నకు చాలా కార్యక్రమాలు బంద్ చేసుకొని ఈరోజు సన్నాహక సమావేశం పెట్టి మమ్మల్ని అందరూ పిలిపించి సమావేశాన్ని విజయవంతం